Yeah, take it. సో లాస్ట్ క్లాస్లో లూప్స్ని చూసినాం. ఓకే, లూప్స్లో ద టఫెస్ట్ ప్రోగ్రామ్ ప్రైమ్ నెంబర్. కొంచెం ఆలోచించాల్సిన ప్రోగ్రామ్. కొంచెం నిదానంగా ఓపికగా ఆలోచించామనుకోండి, ఇదేం పెద్ద కష్టమైన ప్రోగ్రామ్ కాదు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ మనం ఆలోచించాం ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే నేను జనరల్గా క్లాస్లో అందరినీ ఇలాగే అడుగుతుంటాను, వాట్ ఈస్ 4+3? దిస్ ఇట్ ఈస్ 7. నువ్వు గుర్తుండే చెప్పావా లేకపోతే లెక్కేసి చెప్పావా? పీపుల్ యూస్ టు సే, ఓకే, నేను లెక్కేసి చెప్పాను సార్. Right, okay, then immediately I used to ask a question, right? What about 2347 plus 7393? సే సింగిల్ డిజిట్ నెంబర్లు యాడ్ చేయడానికి నీకు ఒక సెకండ్ పడితే 4 డిజిట్ నెంబర్ యాడ్ చేయడానికి 4 సెకండ్స్లో లెక్కేసి చెప్పొచ్చు కదా. అంటే అది కుదరదు. ఓకే, అగైన్ ఐ యూస్ టు ఆస్క్, ఓకే, వాట్ ఈస్ 4+3? పీపుల్ యూస్ టు సే 7. ఓకే, ఇప్పుడు మీరు లెక్కేసి చెప్పారా గుర్తుండే చెప్పారా? దెన్ పీపుల్ యూస్ టు యాక్సెప్ట్, ఎస్, గుర్తుండే చెప్పా. అంటే ఇప్పటికి చాలాసార్లు 4+3 చేశాం కాబట్టి అది గుర్తుంది, కాబట్టి గుర్తు ఉన్నది మనం చెప్పేశాం. అందుకని మనం లెక్కేరు. ఓకే, ఇప్పుడు 4+3 చిన్నప్పుడు ఎలా లెక్కేశారు అంటే ఏదో ఆ, గీతలు గీచో లేకపోతే చేతిలో వేళ్ళు లెక్క పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చేతిలో 4 వేళ్ళు తీసుకుంటాం సార్, ఈ చేతిలో 3 వేళ్ళు తీసుకుంటాం సార్, మీ అంటే మిగిలినవి ఫోల్డ్ చేస్తాం. ఐఎమ్ నాట్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఇది చెయ్యి అనుకోండి. సో ఆ, ఇక్కడ 4 తీసుకొని ఇక్కడ 3 తీసుకొని ఈ మూడింటిని ఫోల్డ్ చేసేసి 4 after 5 6 7 8 అని లెక్క పెట్టుంటాను. అప్పుడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ 1వ క్లాస్ 2వ క్లాస్లో అప్పుడు సార్ వచ్చి పట్టని కొట్టి, వరే 4 after ఈ మూడు లెక్క పెట్టాలరా అని చెప్తాడు. అప్పుడు 4 after 5 6 7 అని లెక్క పెట్టుంటాం ఫస్ట్ టైం. ఆ తర్వాత అది గుర్తుండిపోయింది కాబట్టి ఇప్పటికి కొన్ని వేల సార్లు చేసినాం కాబట్టి గుర్తున్నది మనం చేసాం అంతే. 4+3 అంటే గుర్తుంది కాబట్టి చెప్పాం అంతే. అదర్వైజ్ మనం లెక్కేసి చెప్పలేరు. నౌ ఇఫ్ యూ స్టార్ట్ ఇలా ఆలోచించడం మీరు మొదలు పెడితే, అంటే ఇంత నిదానంగా ఓపికగా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇంత నిదానంగా ఓపికగా ఆలోచిస్తే కానీ మీరు చేయలేరు. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అంటే, అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏమో మనకు తెలియాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్ 1 నుంచి అది ఎంత అన్నా కానీలే అంతవరకు ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయి ఆ ఎక్స్ అనే నంబరు ప్రతి నంబర్తో డివైడ్ చేసి అది దేంతోనూ డివైడ్ కాకుండా ఒకటితో తనతో తాను మాత్రమే డివైడ్ అయితే, అంటే ఇంగ్లీష్లో చెప్తే ఓకే, దట్ హాస్ 2 ఫ్యాక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. విడమర్చి చెప్పుకుంటే మనకున్నది ఒకటే స్టేట్మెంట్, ఏదైనా ఒక నెంబర్ అది ఒకటితో తనతో తాను మాత్రమే డివైడ్ అయితే దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు. ఏదైనా ఒక నెంబర్ అది ఒకటితో తనతో తాను మాత్రమే డివైడ్ అయితే దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు. అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చినాం అనుకోండి, 5 ప్రైమ్ నెంబర్ మనకు గుర్తుంది కాబట్టి చెప్పేస్తాం. అలా కాకుండా మనం దీన్ని ఇంతకుముందు 4+3 వేళ్ళు పెట్టుకొని లెక్కేసినట్లు చేస్తే, యూసి అజ్యూమ్ 5ని మీరు గుర్తు పెట్టుకున్నారు అనుకుందాం. గుర్తు ఎక్కడ పెట్టుకుంటారంటే మీరు మీ బుర్రలో గుర్తు పెట్టుకుంటారు, మీ బ్రెయిన్. ఇప్పుడు ఆ, 5ని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మీరేం చేయాలంటే 1తో డివైడ్ చేయాలా, 2తో చేయాలా, 3తో చేయాలా, 4తో చేయాలా, 5తో డివైడ్ చేయాలా. 6తో అవసరం లేదు, ఎందుకంటే 5 వరకు చేస్తే చాలు. అండ్ ఇప్పుడు డివైడ్ చేయడానికి కావాల్సినవన్నీ ఎడమ చేతిలో ఈ నంబర్లు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు కుడి చేతిలో అన్ని వేళ్ళు ముడుచుకునేస్తాం, అంటే 0 ఉంది. కుడి చేతిలో అన్ని వేళ్ళు ముడుచుకున్నాము, ఈ సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎడమ చేతిలో ఒక వేలు, చిటికిన వేలు పైకి ఎత్తామనుకోండి 1, అంటే ఎడమ చేతిలో ఒకటి ఉంది, మన బుర్రలో 5 ఉంది. ఇప్పుడు ఈ 5ని ఎడమ చేతిలో ఉన్న వాల్యూతో మనం డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిందా లేదా? సంథింగ్ ఇంపార్టెంట్ ఈజ్ మాడ్యులస్ లెఫ్ట్ హ్యాండ్లోని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు 5ని 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిందా లేదా? ఎనీహౌ ఏ నెంబర్ అయినా సరే 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తే కుడి చేతిలో ఒకటి పెంచుకుంటాం, కుడి చేతిలో చిటికిన వేలు పైకి ఎత్తామనుకుందాం.
ఇప్పుడు ఎడమ చేతిలో రింగ్ ఫింగర్ అదే ఉంగరం వేలు పైకి ఎత్తాం. ఎడమ చేతిలో రెండు వేళ్ళు. అంటే ఇంతకుముందు ఒకటి ఉండింది, ఇప్పుడు ఒకటి ఎత్తినాం. ఇప్పుడు మళ్ళీ మన బుర్రలో ఉన్న వాల్యూని ఎడమ చేతిలో ఉన్న వాల్యూతో డివైడ్ చేస్తే ఏమంటే జీరో వచ్చిందా లేదా? రాలేదు కాబట్టి కుడి చేతిలో మనం ఏం పెంచుకోం. ఇప్పుడు మళ్ళీ ఎడమ చేతిలో ప్లస్ ప్లస్. ఎడమ చేతిలో మూడు. ఇప్పుడు ఐదుని మూడుతో డివైడ్ చేస్తారు ఏమంటే జీరో రాలేదు. రిమైండర్ జీరో రాలేదు కాబట్టి కుడి చేతిలో పెంచుకోలేదు. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ ప్లస్ నాలుగు. ఇప్పుడు ఐదుని ఎడమ చేతిలో ఉన్న వాల్యూతో డివైడ్ చేస్తారు ఏమంటే జీరో రాలేదు కాబట్టి కుడి చేతిలో పెంచుకోలేదు. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ ప్లస్ ఫైవ్. ఇప్పుడు బుర్రలో ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వాల్యూతో డివైడ్ చేస్తారు ఏమంటే జీరో వచ్చింది. వచ్చింది కాబట్టి కుడి చేతిలో మళ్ళీ ఉంగరం వేలుని పైకెత్తుకుందాం. అంటే ఇప్పుడు మూడు వేళ్ళు ముడుచున్నాయి, రెండు వేళ్ళు పైకి లేచున్నాయి కుడి చేతిలో. ఎడమ చేతిలో ఐదు వేళ్ళు పైకి లేచున్నాయి. ఆ లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ ప్లస్ ఆరో వేలుతో అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ మన బుర్రలో ఉండేది ఐదు మాత్రమే కాబట్టి. నవ్ ద కాన్సెప్ట్ ఈజ్, ఈ కుడి చేతిలో ఎన్నిసార్లు డివైడ్ అయ్యి రిమైండర్ జీరో వచ్చింది అని మనం లెక్క పెట్టుకున్నాం. ఇప్పుడు కుడి చేతిలో రెండు ఉందనుకోండి, అంటే అది రెండు సార్లు మాత్రమే డివైడ్ అయిందని అర్థం. అంటే కుడి చేతిలో రెండు ఉంటే బుర్రలో ఉండేది ప్రైమ్ నెంబర్. ఇది మనం తెలివిని వాడాలి, ఇంటెలిజెన్స్. కుడి చేతిలో రెండు ఉంటే బుర్రలో ఉండేది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బుర్రలో సిక్స్ ఉందనుకుందాం. ఇప్పుడు ఎడమ చేతిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఆ తర్వాత ఆరో వేలు కూడా ఎత్తినాం అనుకుందాం. నా స్టార్ట్ థింకింగ్ కుడి చేతిలో మనకి సున్నా ఉండింది. ఇప్పుడు వన్తో డివైడ్ అయింది కాబట్టి ఒకటి అయింది. టూతో కూడా డివైడ్ అయింది కాబట్టి ఇది రెండు అయింది. త్రీతో కూడా డివైడ్ అయింది, అది సిక్స్ కాబట్టి మూడు అయింది. ఫోర్తో కాల, ఫైవ్తో కాల, సిక్స్తో డివైడ్ అయింది ఫోర్. అంటే ఇప్పుడు కుడి చేతిలో ఎంత ఉంది అంటే ఫోర్ ఉంది కాబట్టి బుర్రలో ఉండేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇంత సింపుల్గా మనం ఆలోచించవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేసినామో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కోడ్ రాయొచ్చు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కోడ్ రాస్తే చాలా జాగ్రత్తగా చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. మనం వాడినవేవి అంటే ఎడమ చెయ్యి కుడి చెయ్యి మన బుర్ర, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్రెయిన్. అంటే మా కాలేజీలో వేరే ఎన్నో అయ్యి మనకి ఏదైనా ఒకటే. క్లియర్ స్క్రీన్. యూజర్ అడిగినాం, ఒరే ఒక నెంబర్ చెప్పరా అన్నాం. వాడిచ్చాడు. వాడిచ్చింది తీసుకెళ్ళి మనం గుర్తెట్టుకున్నాం. గుర్తు ఎక్కడ పెట్టుకున్నాము అని అంటే బుర్రలో గుర్తు పెట్టుకున్నాం. బుర్రలో గుర్తు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఫస్ట్ కుడి చేతిలో సున్నా పెట్టినాం. ఇప్పుడు ఫార్ ఎడమ చేతిలో ఒకటితో మొదలుపెట్టి ఎడమ చేతిలో లెస్ దాన్ ఈక్వల్ టు బుర్రలో ఎంత ఉందో అంతవరకు ఎడమ చేతిలో ఒక్కొక్కటి ప్లస్ చేసిన. సి, ఎడమ చేతిలో ఒకటితో మొదలు పెట్టినాం, బుర్రలో ఎంత ఉంటే అంతవరకు తీసుకెళ్ళినాం. ప్రతిసారి ఏం చేయాలి? ఇఫ్ బుర్రలోని వాల్యూ మాడ్యులస్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్లోని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సున్నా అయితే అప్పుడు కుడి చేతిలో ప్లస్ ప్లస్, లేకపోతే ఏం లేదు, అంతే. అక్కడికి అయిపోయింది, అంటే ప్రోగ్రామ్ అయిపోయింది అంతే. ఇఫ్ కుడి చేతిలో రెండు ఉంటే ప్రింట్ ఆఫ్ ఇది ప్రైమ్ నెంబర్. కుడి చేతిలో రెండు లేకపోతే ప్రింట్ ఆఫ్ నాట్ ప్రైమ్ నెంబర్. రన్ దిస్. ఫైవ్ ఇవ్వు. అది రెండు సార్లు డివైడ్ అయిందంట, ప్రైమ్ అని చెప్పింది. ఏదో 12 ఇవ్వు. అది చాలా సార్లు డివైడ్ అయింది, రెండు సార్లు మాత్రమే కాదు కాబట్టి అది నాట్ ప్రైమ్ అనింది. అదే 13 ఇవ్వు. అది ఒకటితో మాత్రం డివైడ్ అయింది, 13తో మాత్రం డివైడ్ అయింది కాబట్టి ప్రైమ్ అనింది. ఇది ప్రైమ్ నెంబర్ లాజిక్. నిజం చెప్పాలంటే ఇక్కడ ఇంతకంటే ఇంకేం లేదు. అంటే ఇంత సింపులా? అంతే సింపుల్. అర్థం చేసుకుంటే మనం మనం ప్రాక్టికల్గా ఏమి చేస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా కోడ్గా రాయడం అంతే. ప్రాబ్లం ఎక్కడ అంటే ప్రాక్టికల్గా మనం ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనం ఎంత కోడ్ బట్టి పట్టినా దట్ బికమ్స్ ఎ మల్టిప్లికేషన్ టేబుల్. యాజ్ సచ్ ఐ నో యూ స్టిల్ రిమెంబర్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ 4 and 5, బట్ యూ డోంట్ రిమెంబర్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ 17 and 19.
ఈవెన్ 13th 14th మల్టిప్లికేషన్ టేబుల్ కూడా మనకు గుర్తుండదు. ఎందుకనంటే అప్పుడు అప్పుడు చెప్తే మంచి మార్కులు సార్లు పొగుడుతారు. బా మల్టిప్లికేషన్ టేబుల్ చెప్పినాడు. ఐ ప్రామిస్. ఇది చూస్తున్న వాళ్ళల్లో చాలా మంది పేరెంట్స్కి మల్టిప్లికేషన్ టేబుల్స్ రావు. అంటే పచ్చిగా చెప్తున్నా. జనాలందరూ ఏమంటారు తెలుసా? ఏలు ముద్రగాళ్ళు, వాళ్ళకి చదువు లేదని. వాళ్ళు మిలియన్ టైమ్స్ బెటర్. వాళ్ళు పక్కన ఉండే వాళ్ళతో హాయిగా నవ్వుతూ మాట్లాడతారు. 10 మంది తినడానికి కావాల్సిన పంట పండిస్తారు. ఆ చేత కాకపోతే కూలి పని చేసైనా సరే ఎవరి కుటుంబాల్ని వాళ్ళు పోషిస్తున్నారు. మల్టిప్లికేషన్ టేబుల్స్ వచ్చిన వాళ్ళందరూ కుటుంబాల్ని బాగా పోషిస్తున్నారని గ్యారంటీ లేదు. ప్లీజ్ మీ తెలివిని కరెక్ట్గా వాడడానికి ప్రయత్నం చేయండి. మీరు తెలివిని వాడకుండా మేమేదో నిజంగానే సాధించడానికి ఏం లేదండి భూమి మీద. ఇప్పుడు ఐ టెల్ యూ, దెర్ ఆర్ లాట్ మెనీ టెక్నికల్ పీపుల్ లివింగ్ ఇన్ సౌదీ. Right? There are lot many other people, other technical people living in Iran. Some people, some technical people living in America. Nobody is happy. It is not that nobody is happy అంటే ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడట్లేదు నేను. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ పొజిషన్స్. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది లైఫ్. దే ఆర్ నాట్ హ్యాపీ బికాస్ దే డోంట్ నో వెదర్ దే విల్ కంటిన్యూ ఇన్ ది జాబ్ ఆర్ నాట్. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు. ఎందుకంటే నీకంటే తెలివైన వాళ్ళు వస్తారు. నీకంటే తెలివైన వాళ్ళు అంటే నిజంగా బాగా తెలివైన వాళ్ళు అంటే అలా ఏం లేదు. నీకంటే తెలివిగా అదేదో అంటారా తిమ్మిని బమ్మిని చేసి అని అలా చేసి ఏదో ఒకటి చేసి చాట్ జీపీటీని అడిగి ఏదో ఒకటి చేసి అక్కడ నీకంటే ఫాస్ట్గానే వర్క్. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు కొంచెం టఫ్గా లేరనుకోండి. మల్టిప్లికేషన్ టేబుల్ లాగా పరీక్ష పాస్ అయిపోతే చాలు అనుకుంటే నిజం చెప్తున్నా ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు పక్కకు పెట్టండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు గొప్పోళ్ళు నేను అట్లా గతి లేక ఉద్యోగాలకు పోతున్నారు అంతే. ఆ గతి లేక ఉద్యోగాలకు పోయే వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకవు. డోంట్ థింక్ వీళ్ళంతా ఎంత టెక్నికల్ పీపుల్ తెలుసా అంటే ఇవన్నీ పనికి మారిన వాటిలో పక్కకు పెట్టి ఆలోచించడం మొదలు పెట్టండి. ఆలోచించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆలోచించడం అంటే దిస్ ప్రోగ్రామ్ ఐ నో. నేను ఎవరికి ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎస్ భలే ఉంది అని అంటారు. ఇట్ ఈస్ అ రబ్బిష్ ప్రోగ్రామ్. యూజ్లెస్ లాజిక్. చిన్న పిల్లోళ్ళు ఉంటారే, ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని అలా పైకి ఎగిరేస్తే నీళ్లు కింద పడి హే నీళ్లు కింద పడింది. మనకేమనిపిస్తుంది అంటే పిచ్చోడా నీళ్లు పైకి ఎగిరేస్తే నీళ్లు కింద పడకుండా పైకి పోతాయి ఏమే. ఇప్పుడు ఆలోచించండి, ఆ చిన్నపిల్లోడు ఏదో బెలూన్ అలా ఎగురుతూ ఉంటే దాన్ని చూసి కూడా బెలూన్ అంటే ఎగురుతుంది అంతే అని తెలిసినోడు దాన్ని చూసి హే భలే ఎగురుతా ఉంది నాన్న అండు. మీరు కూడా అలాగే చేస్తున్నారు. ప్రపంచంలో ఏదైనా నంబర్ 1తో డివైడ్ కాకూడదు. అలాంటి నంబర్ ఉందా? ప్రతి నంబర్ 1తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు 1తో డివైడ్ చేసి వావ్ అది 1తో డివైడ్ అయింది తెలుసా అని ఒకసారి లెక్క పెట్టుకుని 2 సార్లు డివైడ్ అయితే అది ప్రైమ్ నంబర్ అంట అని ఏదైతే ఆలోచిస్తున్నారో ఇదో పిచ్చి ఆలోచన. 1తో ఎలాగూ డివైడ్ అవుతుంది, నువ్వు 2 నుంచి డివైడ్ చెయ్యి. కుడ్ బి ది బెస్ట్ థింగ్. 2 నుంచి డివైడ్ చేసినాం అనుకో, అది 2 సార్లు డివైడ్ అవ్వకూడదు, అది ఒక్కసారి మాత్రమే డివైడ్ అవ్వాలి. ఇప్పుడు లూప్ ఎగ్జిక్యూషన్ ఒకసారి తగ్గింది. లూప్ ఎగ్జిక్యూషన్ ఒకసారి తగ్గింది కాబట్టి సిస్టమ్ మీద బర్డన్ తగ్గింది. ఎగ్జిక్యూషన్ కొంచెం పెరిగింది. ఎగ్జిక్యూషన్ స్పీడ్ కుడ్ బి ది బెటర్ ఆన్సర్, కుడ్ బి ది బెటర్ లాజిక్ దాన్ ది ప్రీవియస్ వర్షన్. సి 5 అది ప్రైమ్ నెంబర్. సే 17 2 నుంచి దేంతోనే డివైడ్ అవ్వాలి. సే 18 నాట్ ప్రైమ్. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. దిస్ కుడ్ బి ఎ బెటర్ లాజిక్ దాన్ ప్రీవియస్ లాజిక్, ఎందుకంటే లూప్ ఎగ్జిక్యూషన్ ఒకసారి తగ్గించింది. అండ్ నవ్ అగైన్ ప్రపంచంలో ఏదైనా నంబర్ తనతో తాను డివైడ్ అవ్వకూడదు. అలాంటి నెంబర్ ఏదైనా ఉంటా అలా అది అలా అలా ఎలా ఉంటుంది సార్? ప్రతి నెంబర్ తనతో తాను డివైడ్ అవుతుంది కదా. దెన్ బ్లడీ హెల్ వై లెస్ దెన్ ఈక్వల్ టు ఆ నెంబర్ని అదే నెంబర్తో డివైడ్ చేసి వావ్ ఇది దాంతో అదే డివైడ్ అయితే తెలుసా? అవసరం లేదు. మరి ఇప్పుడు ఇక్కడ అది ఒకసారి కూడా డివైడ్ కాకూడదు. స్టార్ట్ థింకింగ్.
ప్రైమ్ నంబర్ అంటే ఏదైనా ఒక నంబర్ ఒకటితో తనతో తాను మాత్రమే డివైడ్ అయితే అది ప్రైమ్ నంబర్ అయితే, ప్రైమ్ నెంబర్ అంటే అదేదో రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే మీరు మామూలుగా అర్థం చేసుకున్నట్లు, లేదా నేను మీకంటే పెద్దాన్ని అంటే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ మీరు నాకంటే చిన్నవాళ్ళు. ద సేమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. ఏదైనా నంబర్ ఒకటితో తనతో తాను మాత్రమే డివైడ్ అయితే, అంటే ఏదైనా నంబర్ రెండు నుంచి తన ముందు నంబర్ వరకు దేంతో కూడా డివైడ్ కాకపోతే అని చెప్పాల్సి ఉంటుంది. అంటే అది ఒకసారి కూడా డివైడ్ అవ్వకూడదు, ఒకసారి కూడా కుడి చేతిలో వేలు పెరగకూడదు, అప్పుడు అది ప్రైమ్ నంబర్. యూ గివ్ అన్ ఇన్పుట్ 21, నాట్ ప్రైమ్. యూ గివ్ అన్ ఇన్పుట్ 23, అది ప్రైమ్. ఇప్పుడు లూప్ ఎగ్జిక్యూషన్ రెండు సార్లు తగ్గింది. దిస్ కుడ్ బి ఎ బెటర్ లాజిక్. స్టార్ట్ థింకింగ్. ఇక్కడ వరకు మీరు ఆలోచించగలిగితే యు ఆర్ రియలీ గ్రేట్. ఎందుకంటే దీని తర్వాత ఆలోచించేందుకు ఇంకా చాలా ఉంది. సే 10 అని ఒక నెంబర్ ఉందనుకుందాం. దీన్ని డివైడ్ చేసే నెంబర్లు ఏవి అంటే ఏదో 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, ఆ తర్వాత 5 డివైడ్ చేస్తుంది. నైస్. 15 అని ఒక నెంబర్ ఉందనుకున్నాం. రైట్, 1 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది. దట్స్ ఇట్. 20 అయితే 1 డివైడ్ చేస్తుంది, 2 చేస్తుంది, 4 చేస్తుంది, 5 చేస్తుంది, 10 చేస్తుంది. 100 అంటే ఏదో 1 నుంచి 50 వరకు అన్ని డివైడ్ చేస్తాయి. అందులో చాలా ఉన్నాయి. 25 డాష్ 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 డాష్. కాస్త జాగ్రత్తగా గమనించారనుకోండి, 10ని డివైడ్ చేసే నంబర్లన్నీ 5 కంటే ముందు ఉన్నాయి, కానీ 5 తర్వాత ఒక్క నెంబర్ కూడా 10ని డివైడ్ చేయదు. ఎందుకంటే 5 2s ఆర్ 10, 5 1s ఆర్ 5, 5 2s ఆర్ 10. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే 15ని డివైడ్ చేసే నంబర్లన్నీ 7 కంటే ముందు ఉన్నాయి. 7 తర్వాత నెంబర్ 8, 8 2s ఆర్ 16. అంటే 15 అయితే 8 తర్వాత ఏ నంబర్ కూడా మనకి 15ని డివైడ్ చేయదు. అంటే అవన్నీ 7 కంటే ముందు ఉన్నాయి. మరి 20ని డివైడ్ చేసే నెంబర్స్ అన్ని 10 కంటే ముందు ఉంటాయి, కానీ 10 తర్వాత ఉండవు. మరి 100ని డివైడ్ చేసే నెంబర్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే 50 కంటే ముందు ఉంటాయి, కానీ 50 తర్వాత ఉండవు. అంటే 1000ని డివైడ్ చేసే నెంబర్స్ 500 కంటే ముందే ఉంటాయి. 500 తర్వాత ఒక్క నెంబర్ కూడా 1000ని డివైడ్ చేయదు కంప్లీట్గా అని అర్థమైన తర్వాత, నౌ స్టార్ట్ థింకింగ్ దిస్ ఈజ్ అ బ్లడీ ఫన్నీ లాజిక్. 2 నుంచి లెస్ దాన్ ఈక్వల్ టు b/2 అంటే సగం వరకు డివైడ్ చేస్తే చాలు. ఎందుకంటే సగం తర్వాతవి ఎలాగో డివైడ్ చేయవని తెలుసు. సగం తర్వాతవి ఎలాగో డివైడ్ చెయ్యవని తెలిసిన తర్వాత వాటితో డివైడ్ చేసి అమ్మయ్య దీంతో డివైడ్ కాలేదు, ఈ దీంతో కాలేదు, దాంతో డివైడ్ కాలేదు, దీంతో డివైడ్ ఎన్నిసార్లు లెక్కేస్తావు, ఎన్నిసార్లు లెక్కేసినా డివైడ్ కాదని తెలుసు. అది నీకు తెలిస్తే కానీ నువ్వు ఇలా ఆలోచించలేవు. ఇలా ఆలోచిస్తే కానీ ఇక్కడ కోడ్ రాయలేవు. దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ యూ పీపుల్, దట్ యూ డోంట్ థింక్. ఇఫ్ యూ థింక్ యూ కెన్ మేకప్ వెరీ ఈజీ. ఎంతకంటే అక్కడ ఇంకేం లేదు ఆలోచించడానికి. యూ రన్ దిస్ ప్రోగ్రామ్, యూ సే 17, 17లో సగం ఎంత? 8 కంటే ముందు నెంబర్లు ఏవైనా 17ని డివైడ్ చేసినట్లు. 8 తర్వాత ఒక్క నెంబర్ కూడా డివైడ్ చేయదు. 8 కంటే ముందున్న నెంబర్లు ఏవి దాన్ని డివైడ్ చేయలేదు. కాబట్టి 8 తర్వాత నెంబర్లను అది చెక్ చేయలేదు. ఈజ్ అ సింపుల్ అనాలిసిస్ ఈజ్ ది ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇంతకంటే పెద్ద సీరియస్గా అర్థం చేసుకోవడానికి ఏం లేదు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని. సో కీపింగ్ దిస్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్, ఓకే. అంటే ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ పైథాన్లో ఎలా చేయొచ్చు? యూ విల్ డూ ది సేమ్ వే. వచ్చిన తేడా ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి వైల్ లూప్ వాడొచ్చా? ఆ, అంటే మా ఇంట్లో మహారాజా మిక్సీలో ఇడ్లీ పిండి వేస్తారు, మీ ఇంట్లో సుమిత్ మిక్సీ ఉంది, సుమిత్ మిక్సీలో వేయొచ్చా అని అడిగినట్లు ఉంటుంది. ఏ మిక్సీలో వేసినా ఇడ్లీ పిండి లాగా వైల్ లూప్తో చేసినా ఫార్ లూప్తో చేసినా ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామే. పైథాన్లో ఓకే వైల్ లూప్లో చేస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్
say right hand is equal to 0, left hand is equal to 1, while left hand less than equal to బుర్రలోని వాల్యూ కోలన్ ఇఫ్ బుర్రలోని వాల్యూ మాడ్యులస్ లెఫ్ట్ హ్యాండ్లోని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 కోలన్ ఎంటర్ కుడి చేతిలో ప్లస్ ఈక్వల్ టు 1 ఎంటర్ అక్కడికి అయిపోయింది. ఇప్పుడు కర్సర్ ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంది. ఒక బ్యాక్ స్పేస్ నొక్కితే ఇప్పుడు కర్సర్ వైల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కిందికి వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఎడం చేతిలో ఉడిపించినాం. సిలో అయితే ఫార్ లూప్లో అయితే 3 పక్క పక్కన పెట్టినాం. ఇక్కడ 3 చోట్ల ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ స్పేస్ నొక్కితే వైల్ నుంచి బయట వచ్చేసినాం. ఇక్కడ ఆర్ ప్లస్ ప్లస్ ఇక్కడ ఎల్ ప్లస్ ప్లస్ సి సింటాక్స్ ప్రకారం అయితే ఈ రెండు ఇఫ్ కింద లేవు. అది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ కుడి చేతిలో ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే ప్రింట్ ప్రైమ్ బ్యాక్ స్పేస్ ఎల్స్ కోలన్ ఇండెంటేషన్ ప్రింట్ నాట్ ప్రైమ్. రన్ దిస్ ప్రోగ్రామ్. prime.py ఎంటర్ నెంబర్ 5 ఎంటర్, అది ప్రైమ్ నెంబర్ అంట. 6 అది నాట్ ప్రైమ్ అంట. దట్స్ ఇట్. వైల్ లూప్లో సిలో కూడా ఇలాగే చేయొచ్చు. మరి దీన్ని ఫార్ లూప్లో చేస్తే సార్ సో ఫార్ లూప్లో యూ హ్యావ్ వన్ అడ్వాంటేజ్ ఇన్ పైథాన్. పైథాన్లో ఫార్ లూప్ మామూలు సి ప్లస్ ప్లస్ జావాలో యూజ్ చేసిన ఫార్ లూప్ లాగా ఉండదు. ఇది బిట్ డిఫరెంట్. ఫార్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ అని ఒక ఫంక్షన్. రేంజ్ ఆఫ్ అన్న ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఏ వాల్యూ ఇస్తే ఆ రేంజ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 10 అన్నాం అనుకోండి. ఇట్ గివ్స్ యూ ఓకే ఫస్ట్ దాన్ని చూసేస్తాం. అండ్ ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ మచ్ పర్ఫెక్ట్ విత్ పైథాన్ కాదు. కోలన్ ప్రింట్ ఎక్స్. ఐ థింక్ ఇట్ డిస్ప్లే 1 to 10. ఓకే అదేదో పైన అడిగింది, దాన్ని పక్కకు పెట్టండి. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ షోన్ 1 to 10 కాదు 0 to 9 చూపించింది. అయ్యో అంటే 9 ఇచ్చినాం కదా సార్ అని అనొద్దండి. ఈవెన్ ఇఫ్ దిస్ ఇఫ్ ఐ గివ్ 3 స్టిల్ ఇట్ విల్ గివ్ యూ. అది ఎందుకంటే మనము ఫార్ లూప్ అలా యూజ్ చేసాం. నౌ ద థింగ్ ఈజ్ ఫార్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రేంజ్ ఆఫ్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. దీనికి మనము 2-3 ఆర్గ్యుమెంట్లు ఇవ్వచ్చు. ఒక ఆర్గ్యుమెంటే ఇస్తే బై డిఫాల్ట్ ఇది ఎండింగ్ వాల్యూ కండిషనల్ వాల్యూ అనేది అయితే మనం సిలో అంటామో అలాంటిది తీసుకోవచ్చు. ఆ రేంజ్ వరకు అంటే 10 వరకు డిఫాల్ట్గా అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 0 1 2 3 4 5 6 7 8 9 ప్రతి వాల్యూని తీసుకొచ్చి ఎక్స్లో పెడుతుంది. మనం దాన్ని ఇక్కడ వాడుకున్నాం. ఈ రేంజ్ అనే ఫంక్షన్లో ఈ ఫార్ అనే కీవర్డ్ ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఇస్తున్న ప్రతి వాల్యూని ఒక్కొక్క వాల్యూని తీసుకొచ్చి ఎక్స్లో పెడుతుంది. మనం ఆ ఎక్స్ని ఇక్కడ వాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏ నెంబర్ ఇచ్చాము అక్కడ వరకు రావాలి అంటే ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే. ఇంకొక విషయం కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ అది 1, 10 అన్నాం అనుకోండి. అంటే ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ. ఇంతకుముందు అవుట్పుట్లో యూ హ్యావ్ 0 to 9. ఇప్పుడు యూ హ్యావ్ 1 to 9. అంటే స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ. ఓకే మూడో వాల్యూ కావాలంటే ఇవ్వచ్చు. మూడో వాల్యూ మనకి ప్రస్తుతానికి పెద్ద అవసరం ఉండదు. 2 అని ఇచ్చామనుకోండి 2 పెరుగుతుంది. దట్స్ ఇట్. ఇంక్రిమెంటేషన్ ఎలా చేయాలి అని. ఓకే సో మనకి ఇదంతా అవసరం లేదు. మనకు కావాల్సింది ఫార్ ఎడమ చేతిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి. 2 నుంచి బి అని ఇచ్చామనుకోండి బి ముందు వరకు వస్తుంది. దట్స్ ఇట్.
ఇఫ్ బ్రెయిన్లోని వాల్యూ మోడ్యులస్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్లోని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కోలాన్ కుడి చేతిలో +=1. ఇప్పుడు అక్కడ కౌంటర్ డిఫాల్ట్గా 1 అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ ఆలోచించే పని లేదు పైథాన్లో. ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఓకే, ఇఫ్ కుడి చేతిలో 0 ఉంటే, ఎందుకంటే మనం 2 నుంచి దాని ముందు నెంబర్ వరకు చేస్తున్నాం. ఆ ముందు నెంబర్ వరకు ఏముంది, మనం సగం వరకు కూడా చేస్తాం. b/2 we can implement like this. b/2 +1, ఎందుకంటే మనం 10 అని ఇచ్చామనుకోండి, 10/2 అది 10 అని రాదు, అది 9 వరకు వస్తుంది, అది 4 వరకు తీసుకుంటుంది. ఇంక్లూడింగ్ దట్ తీసుకోవాలి కాబట్టి +1 అని ఇస్తాం. కోలన్ ప్రింట్ ప్రైమ్ ఎల్స్ కోలన్ ప్రింట్ నాట్ ప్రైమ్. Is really something wrong in this, because let us see 12. Why this problem? Because మీరు ఎక్కడైనా బై వాడారనుకోండి, ఇట్ విల్ డూ ఫ్లోట్ డివిజన్. సో యూ ఆర్ సపోజ్ టు యూస్ డబల్ బై, ఇంటీజర్ డివిజన్ చేయడానికి. నౌ ఇఫ్ యూ గివ్ 12, it said it is not. Now if you give 13, it said it is prime. That's it. This is what I said. రేంజ్ అనే ఫంక్షన్కి మనం ఇంటీజర్లు ఇవ్వాలి. అప్పుడు ఇంటీజర్లోని వాల్యూ ఒక్కొక్కటి వచ్చి ఆ ఎల్ లెఫ్ట్ హ్యాండ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం సింగిల్ బై వాడామనుకోండి, పైథాన్లో దిస్ ద ప్రాబ్లం. సింగిల్ బై వాడితే అది న్యూమరిక్ వాల్యూ కాబట్టి అది ఫ్లోట్ రిజల్ట్ ఇస్తుంది. రేంజ్ అనే ఫంక్షన్కి ఫ్లోట్ ఇవ్వకూడదు కాబట్టి మనం ఇంటీజర్ డివిజన్ చేయాలి. దిస్ ఇస్ వాట్ యువర్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్. రైట్ టేక్ సో హ్యావ్ a good enjoyment, entertainment, and enjoy the coding. In the next video, we'll meet with something else. We work out with some more concepts.